నెల్లూరు జిల్లా మరుబోల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏడుకొండలు మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హోంమంత్రి, నెల్లూరు జిల్లా ఎస్పీ ఈ ఘటనపై స్పందించిన తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తుందన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలు తెలియచేయాలని కోరారు. చేసి ఏమని అడిగాడంటే, ఈ పొలంలో ఏమైనా గేటు మందు తెచ్చిపెట్టున్నావా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రశ్న అని ఇతను అడిగితే, ఈ విధంగా ఏడుకొండలో నేను గేటు మందు తాగేసినాను అంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి అతను నేను పాయిజన్ తీసుకున్నాను, ఈ అరాచకాలు, పోలీస్ స్టేషన్ అరాచకాలు భరించలేకనో లేదా అతను బాధతోనో కారణం ఏదైనా నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీ పోలీస్ కానిస్టేబుల్ అతను ఒక కారులో ఎక్కించుకున్నారు. అప్పుడు ఇమీడియట్ గా 108 పిలుచున్నా కూడా అతను బతుకుండేవాడేమో. మీరు ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎక్కించుకోరా అని చెప్పాడు. ఇతను ఎక్కించుకొని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో వెనక నుంచి గేట్లు అతన్ని రూమ్ లోకి తీసుకెళ్లేదానికి కారు అక్కడ ఆపి దిగమంటే అతను దిగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది ఆ ముగ్గురు చూశారు. కిటికీలోంచి ఎవరైతే మిగిలిన నిందితులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు చూస్తున్నారు. ఆ చూసిన విషయం కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి తర్వాత వీళ్ళకి అర్థం కాక 4 గంటలప్పుడు ఎక్కడైతే చెరుకుమూడి నుంచి మహా అయితే ఒక ½ అన్ అవర్ లో మనుబోలు, ½ అన్ అవర్ లో గూడూరు, అట్లాంటిది 6 గంటల వరకు కాలయాపన చేశారు. కాలయాపన చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోయేసరికి అతను చనిపోయాడు. ఇక్కడ మొత్తం ఎపిసోడ్లు ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మోటార్ల కొన్నవాడిని ఫిక్స్ చేసే దానిలో భాగంగా స్టేషన్ బెయిల్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి రిమాండ్ లో పెట్టే దానికోసంగా అధికార పార్టీ నేతల ఒత్తిడికి ఎస్ఐ తలొగ్గి, ఎస్పీ గారేమో మేము నోటీస్ సర్వ్ చేసి పంపించేశామని చెప్తారు. హోమ్ మినిస్టర్ గారేమో అసలు పోలీసులకు సంబంధమే లేదని చెప్తారు. కాబట్టి దీనిలో ఏది నిజం? ఒక దళితుడు మరణిస్తే ఆ దళితుడికి సంబంధించినటువంటి విషయాలను, వాస్తవాలను మరుగున దొక్కు పెట్టే దానికోసం వీళ్ళు ఈ విధంగా, నేను సోమిరెడ్డి గారు మాట్లాడారు, ఒక ప్లే చేయమ్మా. సోమిరెడ్డి గారు చెప్తుంది వాస్తవం. ఎందుకంటే ఉదయగిరి నారాయణ అనేటువంటి వ్యక్తి ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు తెలుసా? ఆయన కూడా దొంగతనం కేసులోనే అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక ఇటుకరాయి బట్టి దగ్గర పనిచేస్తే అక్కడ ఉండేటటువంటి కరెంటు సామాన్లు పోతే దొంగతనం కేసు పెడితే ఆ దొంగతనం కేసులో కరిముల్లా అనే ఎస్ఐ తీసుకొచ్చి కొట్టాడు. తర్వాత అతను స్టేషన్ నుంచి పంపించేసిన తర్వాత అతనే మళ్ళీ పోలీసులు కస్టడీలో లేడు, పోలీసులు పిలవలా, కానీ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత సోమిరెడ్డి గారు దాని మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేశాడు. నేను కాదనట్లా. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఇదే దొంగతనం కేసు, అక్కడ దళితుడు, ఇక్కడ దళితుడు, ఈరోజు ఇక్కడ కుటుంబం అన్యాయమైంది. వాస్తవంగా చనిపోయింది పోలీసులు నిర్లక్ష్యం వల్ల. కానీ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు. దీనిని మనం ఎదురుదాడి చేయాలి. వీళ్ళేదో రైతుల పక్షాన్ని కాకుండా దొంగల పక్షాన్ని ఉన్నటువంటి ఒక ముద్ర వేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం, ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కానిస్టేబుల్, అతను చనిపోయిందే వారం మంగళవారం, ఈరోజు ఏం వారం? శనివారం. 4 రోజులు గడుస్తున్నా కనీసం ఆ సంబంధించిన ఎస్ఐ మీద కానీ ఆ కానిస్టేబుల్ మీద కానీ వాళ్ళని మీరు ఇప్పటికీ విధుల నుంచి తప్పించకుండా ఈ బాధితులకు సంబంధించినటువంటి కేసు ఎవరి మీద అయితే కేసు పెట్టారో అదే ఎస్ఐ ఆ కేసుని కొనసాగిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూపిమ్మా. పెద్ద చేద్దాన్ని కిందకరా, ఇంకా కిందకరా, విఆర్ఓ స్టేట్మెంట్ ఇక్కడ, ఇంకా కిందకరా. నా పేరు జోగి బుజ్జయ్య. నేను సుమారుగా సంవత్సర కాలం నుండి చెరుకుమూడి గ్రామానికి ఇన్ఛార్జి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేయుచున్నాను. ఈ దినమున అనగా 14/7/2026 నాకు తెలియడంలో సాయంత్రం సుమారు 4 గంటలకు మనుబోలు ఎస్ఐ గారికి చెరుకుమూడి గ్రామం కనుపూరు కాలువ వద్ద ఒక మగ వ్యక్తి పడిపోయి ఉన్నాడని రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారి ఉత్తర్వుల మేరకు మనుబోలు కానిస్టేబుల్ కనుపూరు కాలువ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక సుమారు 40 సంవత్సరాల
వయసు గల మగ వ్యక్తి పడిపోయినట్లు సదరు విషయాన్ని కానిస్టేబుల్ మనుబోలు ఎస్ఐ గారికి తెలియపరచగా వారి ఉత్తర్వుల మేరకు కాలువ వద్ద పడిపోయిన మగ వ్యక్తిని చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో మనుబోలు వద్దకు వచ్చేసరికి సదరు వ్యక్తి స్పృహ లేకుండా ఉండడం వలన ప్రాథమిక చికిత్స నిమిత్తం మనుబోలు ప్రాథమిక కేంద్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు సదరు వ్యక్తిని పరిశీలించి పలస పడిపోయినట్లుగా తెలపగా సదరు విషయాన్ని కానిస్టేబుల్ ఎస్ఐ వారికి తెలపగా ఆ మగ వ్యక్తిని గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాల్సిందిగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి చచ్చిపోయినట్టుగా చెప్పడమైనది. కిందకి రమ్మా. ఇంకా తర్వాత విచారణలో సదరు మగ వ్యక్తి పేరు బొల్లు ఏడుకొండలు, తండ్రి లేటు తిరుపతయ్య, కులము ఎస్సి మాల, చెరుకుమూడి గ్రామం. అంటే ఈ కేసులో విఆర్ఓ స్టేట్మెంట్ ఏంటంటే ఎవరో ఎస్ఐకి ఫోన్ చేసి ఒక మగ వ్యక్తి అపస్మారక స్థితిలో, అక్కడేమో ఎస్పీ గారు అపస్మారక స్థితిలో ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కారులో మా కానిస్టేబుల్ తీసుకెళ్ళని ఎస్పీ గారు చెప్తున్నారు. ఇక్కడేమో కానిస్టేబుల్ తీసుకెళ్లాడు ఎస్ఐ గారి. మాట్లాడే అంత ఉంటుంది. సొంతంగా చేస్తే కౌలు చేస్తే 5,000 10,000 అట్లాంటి రోడ్లు మాటలు దొంగతనాలు చేసి అవి మాటలు మళ్ళీ తెచ్చి పెట్టినారు. అట్లాంటి పరిస్థితులు 2,000 నుంచి 7,000 దాకా 2,000 నుంచి 5,000 7,000 రాస్తారు. వాళ్ళకి ఎంత వచ్చిందే కదా. అది పరిస్థితులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంది, బాధితులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంటే ఇది కూడా నమస్కారం. పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది? ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. నేను అడుగుతున్నా, ఎక్కడైనా పొలిటికల్ ప్రెషర్లు కానీ ఏదైనా కానీ అధికార పార్టీ నుంచి ఉంటాయి. మరి వీళ్ళకి ఎస్ఐ గారికి ఎవరు ప్రెషర్ పెడితే వాళ్ళని రాత్రులు పంపించేశాడు. ఎందుకంటే శుక్రవారం తీసుకొచ్చారు, ఆదివారం రాత్రి అర్ధరాత్రి పంపాల్సిన అవసరం లేదు, సోమవారం రిమాండ్కి పెట్టచ్చు. కానీ ఆ రోజు రాత్రి వీళ్ళని పంపించేశారు. పంపించిన తర్వాత తెలుగుదేశం నాయకులు వచ్చి అక్కడ ఎస్ఐ గారితో గొడవ పెట్టుకొని వాళ్ళని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టమని కోరిన పిదప తిరిగి మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ఆ ప్రసాద్ మరియు ఆ రియాజ్ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు. నేను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన రాత్రే కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు? అయినా కూడా దొంగల కేసు విషయం కాబట్టి నాకు సంబంధం లేదు, నేను పోలీసులతో మాట్లాడను, మీరు వెళ్ళండి, వాళ్ళు జైలుకి పంపించినా కూడా పొమ్మని చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఈ చెరుకుమూడి అతనికి ఎవరు జామీన్ సంతకం కూడా పెట్టినట్లేదు. ఆ రోజు రాత్రి అబ్బాయి కోసం ఎవరు రాలా, అతన్ని పంపించేశారు. ఈ మిగతా అక్కంపేట ఇద్దరు ప్లస్ ఏమన్నా బాగలేకపోతే అంబులెన్స్ కో 108 కో ఫోన్ చేస్తారు. ఒకవేళ ఎస్ఐ గారికి చేసినా ఎస్ఐ గారి డాక్టర్ని ఇచ్చో లేదా 108 ఇచ్చో పంపించాలి, కానీ కానిస్టేబుల్ పంపించారు. కాబట్టి అన్ని కూడా కట్టుకథలు. నిజమేంటంటే అక్కడికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు అతను అరెస్ట్ చేసేటప్పుడు అతను స్పష్టంగా నేను ఈ అరాచకాలు ఈ బాధలు తట్టుకోలేక నేను గడ్డి మందు తాగున్నాను, నేను చనిపోతానని చెప్తే కూడా అతన్ని వీళ్ళు కారులో ఎక్కించుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తి, పోలీసులు పట్టించాలని ఉండేటటువంటి వ్యక్తి అక్కడ నుంచి కూరపాటి వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తికి గ్రామంలో ఉండే వ్యక్తికి ఫోన్ చేశాడు. చేసి ఏమని అడిగాడంటే ఈ పొలంలో